హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఏప్రిల్ 22 తర్వాత పహల్గామ్ అటాక్ తర్వాత మనకి ఇండియా పాకిస్తాన్ మధ్య యొక్క రిలేషన్స్ వరస్ట్ అయిపోయినాయి చూస్తున్నాం. ఈ 2-3 డేస్ నుంచి కూడా మనకి ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకి ఇంకా వరస్ట్ అయింది. పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది ఆ టెర్రరిస్ట్ ట్రాక్స్ అయిన క్యాంప్స్ డిస్ట్రాయ్ అయిన ప్లేసెస్ని చూసి. బట్ ఈలోగా పాకిస్తాన్ రివర్స్ అటాక్ చేసింది మన ఏవైతే మిలిటరీ బేస్ క్యాంప్స్ ఉన్నాయో వాటి మీద. ముఖ్యంగా ఆ ప్రాంతాలు ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఉన్నాయి. ఈ పాకిస్తాన్ విఫల ప్రయత్నం చేసి సుమారు 400 డ్రోన్స్ని ప్రయోగించి ఆ డ్రోన్స్ కెమెరాస్ పెట్టి మొత్తం అంతా కూడా చాలా కుట్రల ప్రయత్నాలు చేసింది. కానీ మనం నిన్న రాత్రి ఏం చేసాం, కూల్చేసాం వాటిని కూడా. సో హౌ ద పాకిస్తాన్ ఫెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను మీకు. అయితే పాకిస్తాన్ చూడండి, మనకి ఇవన్నీ కూడా రెడ్లో మిలిటరీ క్యాంప్స్ మన ఇవన్నీ కూడా శ్రీనగర్, అలాగే అవంతిపుర, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, అలాగే ఆదంపూర్, అదేవిధంగా కపుర్తలా, జలంధర్, చండీగఢ్, లుధియానా, బఠిండా, అలాగే నాల్ బైకనూర్, అలాగే పహలోడి, అలాగే ఉత్తరాలై, ఇవన్నీ కూడా మనకి ఇది రాజస్థాన్, పంజాబ్, జమ్మూ ఇవి అన్నమాట. ఇక గుజరాత్ వస్తే భుజ్, ఇది గుజరాత్లో భుజ్. అంటే ఇటు మనకి ఈ లడక్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, అలాగే రాజస్థాన్, గుజరాత్, ఇవి మనకి పాకిస్తాన్ బార్డర్ 3320 కిలోమీటర్లు, 3320 కిలోమీటర్స్. దాంట్లో మనం ఫెన్సింగ్ వేసింది 2400 కిలోమీటర్లు. మిగతావన్నీ వాగులు వంకలు ఈ ఫారెస్ట్లో ఉంటాయి కాబట్టి అది మనకి ఆ ఫెన్సింగ్ వేయలేకపోయినాం. సో వాటి ద్వారా వీళ్ళు చొచ్చుకుని వస్తున్నారు కొంతమంది. అలాగే నిన్న 7 మందిని హతం చేసినాం మనం బిఎస్ఎఫ్ వాళ్ళు. అయితే ఈ అన్నింటి రెడ్ కలర్ మీద అన్నింటి మీద కూడా 400 డ్రోన్లతో విడిచిపడ్డారు పాకిస్తాన్ వాళ్ళు. సో మనం దాన్ని చాకచక్యంగా డిస్ట్రాయ్ చేసాము, ఎదుర్కొన్నాం. అదేవిధంగా మన టార్గెట్ పౌరులు కాదు, నాట్ సివిలియన్స్, ఓన్లీ టెర్రరిస్టులు అని చెప్పినాం. సో కానీ వాళ్ళు మన మీద దాడి చేశారు. అగైన్ మనం రివర్స్ అటాక్ చేసినాం. ఈసారి మిలిటరీ క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేసినాం. వాళ్ళు లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం పేల్చేసాం. అప్ టు రావల్పిండి వరకు అటాక్ చేసినాం. ఫస్ట్ టెర్రరిస్టులు, తర్వాత వాళ్ళు పౌరుల మీద దాడి చేస్తున్నారు అమాయకులు, తర్వాత మిలిటరీ. సో ఈ విధంగా మనం ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నాం మనం. ఇవి ఏరియాస్, ఇవి మీరు చూసుకోవాలి, న్యూస్లోకి వచ్చింది కాబట్టి. ఏది ఎక్కడ ఉంది, అవంతిపుర, ఇది ఏ స్టేట్లో ఉంది చూడండి. ఇక్కడ ఇదంతా జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్, అవంతిపుర చూడండి. జమ్మూ, శ్రీనగర్ కింద ఉంటుంది అవంతిపుర. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచన చేయాలి. ఇది శ్రీనగర్, అవంతిపుర, జమ్మూ. శ్రీనగర్ పైన ఉంది, జమ్మూ కింద ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. మధ్యలో అవంతిపుర ఉంది, జమ్మూ కింద పఠాన్కోట్ ఉంది. అమృత్సర్ చూడండి, వెస్టర్న్ మోస్ట్ ఉందన్నమాట, నార్త్ వెస్టర్న్ మోస్ట్ అమృత్సర్. సో తర్వాత కపుర్తలా, అదంపూర్, జలంధర్, చండీగఢ్, అలాగే పఠాన్కోట్ చూస్తే చండీగఢ్ మనకి ఒక లైన్లో చూసుకోవాలి. ఇలా చూసుకుంటే వెస్టర్న్ మోస్ట్ సిటీ ఏది అంటాడు అమృత్సర్, పఠాన్కోట్, చండీగఢ్, అలా జలంధర్, అమృత్సర్. వెస్ట్ ఏముంది, అమృత్సర్ ఉంది. అదేవిధంగా బఠిండా, ఇది లుధియానా, ఇది బఠిండా. సో బైకనూర్, అలాగే పాలోడి, ఉత్తరాలై, అలాగే భుజ్. ఈ భుజ్ అయితే ఇంకా వెస్టర్న్ ఉంది, భుజ్ మన గుజరాత్లో. సో ఇవి మన ఆలోచన ఎప్పుడు కూడా దాన్ని ఇది కాంపిటేటర్ ఎలా ఇస్తాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనే ఆలోచన చేయాలన్నమాట. ఈ క్రింద ఇండియన్ సిటీస్లో ఏది వెస్టర్న్ మోస్ట్ ఉంది అంటాడు, లేకపోతే నార్థన్ మోస్ట్ ఉంది అంటారు. ఏమిస్తాడు, బఠిండా, లుధియానా, ఆదంపూర్, అవంతిపుర. ఏది నార్త్ ఉందంటాడు, నార్త్ అవంతిపుర. సో ఇవన్నీ కూడా నిన్న పాకిస్తాన్ అటాక్ చేసింది కాబట్టి మనకి న్యూస్లోకి వచ్చింది. కంపల్సరీగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎగ్జామ్లో అడగచ్చు అనమాట. ఓకే, సో ఇవన్నీ తిప్పికొట్టాం. ఇకపోతే మన ఇండియన్ ఏ వెపన్స్ వాడింది, పాకిస్తాన్ ఏ వెపన్స్ వాడింది అనేది ఒకసారి మీకు చెప్తాను నేను. దీంట్లో మనం చూస్తే ఆ టెక్నాలజీలో మనం చూస్తే వాళ్ళే ఆశ్చర్యపోయే విధంగా మనం ఈ దాడి చేసాం. ఆపరేషన్ సింధూర్ అది కంటిన్యూ అవుతుంది. రెండోసారి కూడా చేసినాం. ఏకంగా ప్రధానమంత్రి పక్కనే బాంబ్ డ్రాప్ చేసినాం నిన్న. ద వండర్, ఆ దెబ్బకి ప్రధానమంత్రిని వాళ్ళు ఏం చేశారు, బంకర్లో దాచేశారనమాట, ఎస్కేప్డ్. ఆ స్థాయిలో మనం రిస్క్పడ్డాం. ఇక్కడ ఈ టెక్నాలజీలో ఆపరేషన్ సింధూర్ కానీ ఈ టెక్నాలజీలో హరూప్ డ్రోన్స్, యుఏఈ అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్స్ అంటాం. నో వీఆర్ యూజింగ్ అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్స్. ఒక టెర్రరిస్టులు తప్ప అటు మిలిటరీ వాళ్ళు కూడా ఏం కావాలి మనకు కూడా. ఎందుకంటే మనం వాళ్ళు డ్రోన్లు వాడుతున్నారు, మనం డ్రోన్లు వాడుతున్నాం. టెక్నాలజీ మారిపోయింది. 1971 వార్ వేరు, ఇప్పుడు వేరు అనమాట. సో అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్స్, హరూప్ డ్రోన్స్, ఇజ్రాయిల్ ఆరిజిన్ అనమాట. ఇవి 2007 నుంచి వాడడం స్టార్ట్ చేశారు. అజర్బైజాన్, ఆర్మేనియా మీద ఫస్ట్ యూజ్ చేసింది. అజర్బైజాన్, ఇజ్రాయిల్ ఆరిజినేట్ అనమాట.
సో వండర్ఫుల్ టెక్నాలజీ అనమాట ఇది. హరూప్ డ్రోన్స్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్, దీన్ని ఉపయోగించాం. మన రావులపిండి మీద స్టేడియం కూడా కొట్టినాం. అన్నీ కూడా హరూప్ బేస్డ్ డ్రోన్స్ మనం వాడడం జరిగింది. హై టెక్నాలజీ డ్రోన్స్ అనమాట ఇవి. అలాగే S-400 రష్యాని తీసుకున్నాం. ఇది 2018లో $5 బిలియన్ అగ్రిమెంట్ అనమాట. ఇది 360 degreesలో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మొత్తం అన్నింటినీ కూల్చిపడేసింది. మన టీవీలో చూపించారు. వండర్ఫుల్ S-400 అనమాట. ఇది S-300కి మోడిఫికేషన్ చేసి S-400 1918 నుంచి మనకి 300 ఉంది రష్యా దగ్గర, మోడిఫై చేశారనమాట. ఇది మనకి రష్యా ఇస్తూ ఉంటే అమెరికా అడ్డుపడింది ఆ మధ్య. అయినప్పటికీ రష్యా మన మిత్రదేశం, వండర్ఫుల్ కంట్రీ రష్యా. మనం రష్యాకి ఎప్పుడు కూడా రుణపడే ఉండాలి. 1971లో UK, USA, చైనా కలిసి పాకిస్తాన్కి సపోర్ట్ చేసి మనం ఒంటరి వాళ్ళం అయిపోయినాం. అప్పుడు రష్యా ఎంటర్ అయింది మన తరఫున. అప్పుడు తోకముడుతున్నాయి ఇవన్నీ కూడా. సో అమెరికాని నమ్మడానికి లేదు. నా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది అమెరికా. నా చైనా న్యూట్రల్గా ఉంది, అమెరికా మనకి సపోర్ట్ చేస్తుంది, UK సపోర్ట్ చేస్తుంది, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, ఆల్ ది కంట్రీస్, ఇరాన్, సౌదీ అరేబియా, UAE, ఇక టర్కీ తప్ప. సో మరి టర్కీ ఏ ధైర్యంతో పాకిస్తాన్కి అది సపోర్ట్ చేస్తుందో ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. సో కాబట్టి అది S-400 ఎక్కడ తీసుకున్నాం, రష్యా. మరి ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. మనం చూస్తే ఇది S-400 మిసైల్ సిస్టమ్. చూడండి, ఇది వెహికల్స్ అనమాట. ఈ వెహికల్ రోడ్డు మీద అయితే గంటకు 60 కిలోమీటర్లు, అలాగే మీకు రోడ్లు లేని ప్రాంతాల్లో అయితే 25 కిలోమీటర్లు. సో ఇది S-400. ఇది 365 degreesలో ఎలక్ట్రానిక్ కౌంటర్ జామింగ్ అంటాం, ECCM జామింగ్ సిస్టమ్ అనమాట ఇది. సో అంత వండర్ఫుల్ మెకానిజం ఉంది దీంట్లో. శత్రువుడు యొక్క మిసైల్స్ని ముందే గ్రహించి ట్రాకింగ్ చేసి 360 degreesలో మనకి ఇది కూల్చివేస్తుంది. 2018లో రష్యాతో $5 బిలియన్ డీల్ అనమాట. ఇవి మనకి ఈ బ్రహ్మాస్త్రం ఇదే S-400 అనమాట, సుదర్శన చక్రం అనమాట ఇది. ఓకే. అలాగే ESW యాంటీ సబ్మరైన్ వార్షిప్. ఇది గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డింగ్ ఇంజనీరింగ్ సంస్థ కోల్కతాలో వాళ్ళు బిల్డ్ చేశారు. ఇది నిన్ననే మనం తీసుకొచ్చాం. దీన్ని వండర్ఫుల్ యాంటీ సబ్మరైన్ ఫస్ట్ మనం తయారు చేసింది అనమాట. దీన్ని ఇప్పుడు రంగంలో దించాము. ఆకాష్, ఇది కూడా నిన్న నుంచి రంగంలో దించాము. DRDO తయారు చేశారు. ఇది ఫస్ట్లో మనకి 25 కిలోమీటర్సే, ఇప్పుడు 50 కిలోమీటర్ రేంజ్ పెరిగింది ఇది. అలాగే ఈ ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్, ఇది కూడా సర్ఫేస్ టు ఎయిర్, శామ్ అంటాం. శామ్ అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. ఇది యూజ్ చేస్తున్నాం. అదే INS విక్రాంత్, ఇది ఫస్ట్ డొమెస్టికల్ బిల్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది ఓవరాల్ 4th మన ఇండియాలో ఉన్నది, బట్ ఫస్ట్ మనం ఓన్గా బిల్డ్ చేసింది. 2022 సెప్టెంబర్ 2న కొచ్చిన్ షిప్ యార్డ్, ఇండియాలో లార్జెస్ట్ షిప్ యార్డ్ అది బిల్డ్ చేస్తే మోడీ గారే లాంచ్ చేశారు. INS విక్రాంత్ 2022 సెప్టెంబర్ 2. ఇది ఇక్కడ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ అని కూడా మనం కరాచీ ఆర్మోరా ఎయిర్పోర్ట్ మీద 1971లో కరాచీ మీద బాంబులు వేసిన మనం మిసైల్స్తో. ఇప్పుడు మళ్ళీ నేను జరిగిందనమాట. 10 ధ్వంసం అయిపోయినాయి. ఆర్మోరా కరాచీ పోర్ట్ నాశనం అయిపోయింది. మనం వేసుకొట్టినాం, అది అక్కడ ఉంది. సో చుక్కలు చూపిస్తున్నాం పాకిస్తాన్కి. ఇది గోవా షిప్ యార్డ్ కొచ్చిన్ షిప్ యార్డ్ తయారు చేసింది ఇది. ఓకే, ఇది ఒకటి వాడుతున్నాం. ఇవన్నీ రంగంలో ఉన్నాయి ప్రజెంట్. పాకిస్తాన్ పోతే ఇది ఎంతో నమ్ముకున్న తన మిత్రుడు, చిరకాల మిత్రుడు చైనా నుంచి JF-17 తీసుకుంది. JF-17ని బూట్ చేసేసినాం మనం. ఇప్పుడు చైనా మొబైల్స్ ఎలా ఉంటాయి, 500 రూపాయలు దొరికిద్ది, వాడతాం, అప్పుడే పోతాయి. అట్లా ఉన్నాయి మిసైల్స్ కూడా. కొన్ని షెల్స్ అయితే పేలలేదు, ఇంకా పడిపోయి, అవి మనం పరిశోధన చేస్తున్నాం మనం. కొన్ని షెల్స్ మన పఠాన్కోట్లో పడిపోయి ఉన్నాయి పొలాల్లో, అవి పేలలేదు. అంటే వండర్ఫుల్ చైనా అనమాట. చైనా ఇప్పుడు చైనా ఇజ్జత్ పోయింది దీనివల్ల. చైనా ఇజ్జత్ పోయింది మొత్తం. చైనా ఏవీ పేడలేదు, పనిచేయలేదు అనమాట. JF-17 అయిపోయింది. ఇక F-16 అమెరికా ఇచ్చినవి. ఇది అమెరికా ఇచ్చినప్పుడు ఇది చాలా పాపులర్ ఫైటర్ జెట్స్. కండిషన్ పెట్టింది, ఓన్లీ తీవ్రవాదుల మీద మాత్రమే ప్రయోగించండి ఇవి అని ఫ్రీగా ఇచ్చింది వాటికి, పాకిస్తాన్కి. కానీ ఇది మన మీద పౌరుల మీద దాడి చేయడానికి ఉపయోగించింది. కాబట్టి అమెరికా కూడా చాలా గుర్రుగా ఉంది. దీన్ని కూడా పేల్చేసినాం మనం. అమెరికన్ టెక్నాలజీ కూడా సవాల్ విసిరినాం. ఇకపోతే ఇది కూడా చైనాదే. ఏది HQ-998A, HQ-1660A ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళది, లాహోర్లో ఉంది. దీన్ని బూట్ చేసి పడేసినాం. కొన్ని 100 కోట్ల నష్టం వాళ్ళకి, అది జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇది కూడా చైనాదే. దీన్ని బట్టి ఏమైంది, చైనా వెపన్స్ అన్నీ డొల్లే.
సో మన సిస్టమ్ చూడండి ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మనం అటు టెర్రరిస్టుల మీద, మిలిటరీ క్యాంప్స్ మీద, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తుంటే అది మాత్రం పూంచ్ సెక్టార్, బాలముల్లా, అనంతనాగ్, జమ్మూ, శ్రీనగర్ ఎయిర్ బేస్ మీద ఇలా వాళ్ళు మన మీద సివిలియన్స్ మీద దాడి చేస్తున్నారు. అలా ఒక వీర జవాన్ మురళీ నాయక్ చనిపోవడం అనంతపురం సత్యసాయి జిల్లా. సో అది చాలా బాధాకరం కూడా. సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి. ఇంకా ఫర్దర్గా ఎవరు కూడా పౌరులు చనిపోకూడదు. పాక్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆశిద్దాం, చూద్దాం. సో ఇదే అదను బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA అంటాం. ఈ BLA మనకి చూస్తే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA వీళ్ళు 46% ఏరియా పాకిస్తాన్లో వీళ్ళు అటు చూసుకుని వస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, మనకి వెపన్స్ ఇవ్వండి, మేము చూసుకుంటాం పాకిస్తాన్ అని చెప్తున్నారు. మీరు అవసరం లేదు, మేమే చూసుకుంటామని. సో ఈ విధంగా పాకిస్తాన్ మొక్క చెక్కలైపోయే రోజు దగ్గరికి వచ్చింది. ఈ రోజున ఏ సమస్యకైనా ఒక సొల్యూషన్ ఎండ్ ఉంటుంది. ఆ ఎండ్ ఇప్పుడు దగ్గరికి వచ్చినట్టు కనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. సో మనందరం కూడా మన పౌరులు సేఫ్గా ఉండాలని ఆశిస్తూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్.